మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అనంతపురం జిల్లా అనగానే ఎడారిని తలపించే పొడి నేలలు గుర్తుకొస్తాయి. ఫ్యాక్షన్ నెత్తుటి మరకలు కనిపిస్తాయి. ఇదే జిల్లా భూగర్భంలో వేల కోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నాయన్న నిజం ఎంతమందికి తెలుసు? రాయల కాలంలో రతనాల సీమగా వెలుగొందిన నేల కొన్నాళ్ల క్రితం వరకు దేశానికి కేజీల కొద్ది బంగారం ఇచ్చిన రామగిరిలోని పసిడి గనులకు నాటి పాలకులు అధికారులు ఎలా ఉరివేశారు? స్వదేశీ బంగారాన్ని కాలరాసి విదేశీ దిగుమతులకు ఎలా పెద్దపీట వేశారు? రామగిరి గనుల వెనుక ఉన్న ఆ కన్నీటి కథేంటి? ఇప్పుడు మళ్లీ బంగారం తవ్వేందుకు జరుగుతున్న ప్రయత్నాలేంటి? వాట్ దిస్ స్వర్ణగిరి స్పెషల్ ఫోకస్. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే ఇప్పటికీ చాలా మందికి గుర్తొచ్చేది ఎండిన చెరువులు, చిట్లిన భూమి, బతుకు తెరువు కోసం వలస వెళ్లే రైతులు. కానీ ఈ ఎండిన నేల కింద వేల కోట్ల విలువైన బంగారం నిద్రపోతుందని చాలా మందికి తెలియదు. రామగిరి పేరు చిన్నదే, కానీ చరిత్ర చాలా పెద్దది. బ్రిటిష్ పాలనలోనే ఈ ప్రాంతంలో బంగారం ఉందని గుర్తించారు. విదేశీ కంపెనీలు ఇక్కడ తవ్వకాలు చేసి సంపదను విదేశాలకు తరలించాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ గనులను నిర్వహించింది. రోజు వందల టన్నుల ఖనిజాన్ని తవ్వి నెలకు కిలోల కొద్ది బంగారం ఉత్పత్తి చేసేది. రామగిరి మండలంలో 1880 సంవత్సరంలోనే జాన్ టేలర్ అండ్ సన్స్ అనే బ్రిటిష్ సంస్థ వందల టన్నుల బంగారు ఖనిజాన్ని వెలికితీసినట్లు గనుల శాఖ వద్ద ఉన్న రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 1965లో జిఎస్ఐ ప్రత్యేక బృందం రామగిరి పరిసరాల్లో పరిశోధించి భూమిని డ్రిల్లింగ్ చేసి బంగారు నిల్వలపై ప్రభుత్వానికి నివేదించినట్లు చెబుతున్నారు. 16 కిలోమీటర్ల పొడవు, 2 కిలోమీటర్ల వెడల్పుతో పసిడి రేణువులు విస్తరించి ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రభుత్వం భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ బీజీఎంఎల్ ద్వారా రామగిరిలో బంగారు తవ్వకాలకు పూనుకుంది. 1973లో వేపమాన గని ద్వారా ఉత్పత్తి ప్రారంభించి రోజుకు 50 నుంచి 150 టన్నుల ఖనిజాన్ని వెలికితీసింది. టన్ను మట్టిలో 20 గ్రాముల బంగారం వెలికితీశారు. 1984లో జమ్మిమాను గని ద్వారా రోజుకు 250 టన్నుల ఖనిజాన్ని వెలికితీయటమే లక్ష్యంగా ఆధునీకరించారు. దీంతో నెలకు 14 నుంచి 19 కిలోల వరకు బంగారం ఉత్పత్తి చేసే స్థాయికి చేరింది. ఫిబ్రవరి 28న ఒక్క సంతకంతో గనులు మూతపడ్డాయి. వేలాది కుటుంబాల జీవితాలు చీకట్లోకి వెళ్లిపోయాయి. వందలాది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. బంగారం ఇచ్చే భూమి అడవిగా మారిపోయింది. కోట్ల రూపాయల యంత్రాలు తుప్పుపట్టాయి. సంపదను సృష్టించే నేల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా మిగిలిపోయింది. ఇలా ఎందుకు జరిగింది? అప్పట్లో తులం బంగారం ధర 2000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకే ఉన్నందున, ఆధునిక యంత్రాలు లేనందున నష్టాలు రావడంతో 4 దశాబ్దాల పాటు నడిచిన ఈ గనులను 2001 ఫిబ్రవరి 28న మూసివేశారు. ఇప్పుడు తులం బంగారం ధర 1,50,000 రూపాయలకు చేరిన నేపథ్యంలో రాబడి లేదని మూసేసిన కర్మాగారాన్ని తిరిగి తెరిపిస్తే ప్రభుత్వానికి సైతం లాభం వస్తుంది. ఇప్పుడు టన్నుకు 4 గ్రాముల బంగారం దొరికినా లాభాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. రామగిరి గనులు తిరిగి ప్రారంభమైతే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. ఈ క్రమంలోనే ఇటీవలే మైన్స్ అండ్ జియాలజీ శాఖ రాష్ట్రంలో 16 గనులను గుర్తించింది. టన్నుల కొద్ది బంగారు నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది. అనంతపురం జిల్లాలో కనీసం 16 టన్నుల బంగారు నిక్షేపాలు ఉంటాయని, ఒక్క రామగిరిలో దాదాపు 4 టన్నుల బంగారం ఉంటుందని మైన్స్ అండ్ జియాలజీ శాఖ అంచనా వేసింది. అప్పట్లో అధికారుల తీరు వల్లే రామగిరి గని మూతపడిందని నాడు పనిచేసిన కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి.
రామగిరిలోని బంగారు పరిశ్రమ కేజీఎఫ్ గోల్డ్ మైనింగ్ కు అనుబంధంగా ఉండేది. రామగిరి బంగారు కర్మాగారంలో ముడి సరుకును శుద్ధి చేసే యంత్రాలు ఉండేవి కావు. మొత్తం ముడి సరుకును కేజీఎఫ్ కు తరలించేవారు. అప్పట్లో ముడి ఖనిజం తరలించడానికి లారీలను ఉపయోగించేవారు. ముడి ఖనిజాన్ని 40, 30, 10 mm సైజులో విభజించి మిల్లులోకి పంపించేవారు. దానిని శుద్ధి చేసి బంగారం, వెండి వేరు చేసి మట్టిని బయటకు పంపించే ప్రక్రియను పాటించేవారు. దానికి సైనైడ్ ద్రావణం వాడి శుభ్రం చేసేవారు. అక్కడే బంగారాన్ని బిస్కెట్ల రూపంలో తయారు చేసేవారు. పూర్తిగా సిద్ధం చేసిన తర్వాత ఆ బంగారం మార్కెట్కు తరలించేవారు. ఇలా మొదట్లో రోజుకు 11 కేజీల నుంచి 13 కేజీల వరకు బంగారాన్ని వెలికి తీసేవారమని అప్పటి కార్మికులు తెలిపారు. తరువాత రోజుకు 24 కేజీల బంగారాన్ని అందించేవారమని వెల్లడించారు. అంత సక్సెస్ఫుల్ గా నడుస్తున్న కర్మాగారం కొంతమంది ఉద్యోగుల కారణంగా మూతపడిందని కార్మికులు ఆరోపిస్తున్నారు.